ఇక్కడ రీసెంట్‌గా నేను నిన్న మొన్న టీవీలో చూస్తున్నప్పుడు వినాయకుని పాటలు వేయకుండా మన కేసీఆర్ పాటలు, రేవంత్ రెడ్డి పాటలు వేస్తూ దాని ముందు ఎగురుతా ఉన్నారు. దాండియా నైట్స్ అనేసి, సెలబ్రిటీ దాండియా నైట్స్ అనేసి. బిఫోర్ దట్ నవరాత్రి ఉత్సవ్ అనేది చేసేది. కొంతమంది మమ్మల్ని చూసో లేకపోతే ఇంకో వాళ్ళని చూసో వాళ్ళు కాపీ కొట్టాలని చేసి ఇవన్నీ వాళ్ళు తెలియకుండా ఇంకేదో మనీ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఒకవేళ టీమ్ గా వస్తే టీమ్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. గణేష్ చతుర్థి అయితే చాలా బాగా మంచిగా సాగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఈవెంట్ దుర్గా పూజ. దుర్గా పూజ అంటే పాటలు, ఆటలు, అందులో డాండియా నైట్స్. ఇప్పుడు ప్రతిదీ ఒక బిజినెస్ అయిపోయింది అనుకోండి, ఈ డాండియా నైట్స్ ఈవెంట్స్ కూడా చాలా వరకు బిజినెస్లోనే రన్ అవుతున్నాయి. సో దీనికోసం మరెన్నో విషయాలు మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఇదే ఇండస్ట్రీలో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ ఫ్యాషన్ గురు వంశీ పల్లె గారు. సో వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. యా సార్, దసరా అంటే ఈవెంట్స్ ఆర్గనైజేషన్ అవన్నీ ఉంటాయి. సో మీరు కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు కదా ఈవెంట్స్. సో మరి మీ ఈవెంట్స్ కోసం కూడా చెప్తారా? ఈ ఇయర్ వచ్చేసి మాది 9th సీజన్ అండి. దాండియా నైట్స్ అనేసి, సెలబ్రిటీ దాండియా నైట్స్ అనేసి. బిఫోర్ దట్ నవరాత్రి ఉత్సవ్ అనేది చేసేది. బట్ లాస్ట్ 2 years నుండి అయితే సెలబ్రిటీ దాండియా నైట్స్ అనేది చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి నవరాత్రి, దసరా నవరాత్రిలోనే మనం ఈవెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రాగా యాక్టివిటీస్ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అంటే డిఫరెంట్ ఈవెంట్స్కి వెళ్ళాలి అనేసి అనుకుంటా ఉంటారు. సో మా ఈవెంట్ స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అంటే సెలబ్రిటీస్ చాలా మంది అటెండ్ అవుతూ ఉంటారు అన్నట్టు, అండ్ మేము కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో అందుకని మా ఈవెంట్ పేరు వచ్చేసి సెలబ్రిటీ దాండియా నైట్స్ అని. ఎవ్రీ ఇయర్ 9 days సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. బట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఈసారి అయితే దసరా రోజు చేస్తున్నాము, అండ్ నవరాత్రి బిఫోర్ డే కూడా ఒక డే ఎక్స్టెండ్ చేసి 11 days చేస్తా ఉన్నాము. ఎందుకంటే మనకి ముందు రోజు గాంధీ జయంతి వస్తుంది హాలిడే. సో దాని ప్రకారం మనకి టోటల్ 11 days ఈసారి ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. ఎవ్రీ డే మనకి సెలబ్రిటీస్ అయినా, మోడల్స్ అయినా, ఈ మధ్యలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి ఉన్నారు కదా, సో వాళ్ళందరూ విజిట్ అవుతా ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మోడల్స్ అనేది అటెండ్ అయితే అవ్వడం జరిగింది. సో వీళ్ళని చూసినప్పుడు ఎవరైతే మనకి టికెట్స్ పర్చేస్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. అంటే ఫెస్టివ్ మోడ్ లో ఉంటారు కదా, అదే టైంలో వాళ్ళకి కావాల్సిన ఫేవరెట్ హీరోయిన్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఈ మోడల్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, వాళ్ళ ఫేవరెట్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళతోని ఫోటోలు దిగి, సెల్ఫీలు దిగి వాళ్ళ డేని మెమొరబుల్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇప్పుడు వరకు ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారా? లైక్ ఏ సెలబ్రిటీస్ మోస్ట్లీ రిపీటెడ్ గా వచ్చారు? అంటే మాకు చాలా మంది, అంటే మేము 3-4 people కలిసి ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో దాంట్లో వన్ ఆఫ్ ది మాది హైదరాబాద్ మోడల్స్ కంపెనీ, అండ్ అదర్ వన్ రాఘవ్ మీడియా, అండ్ లీడర్ ఈవెంట్స్, అండ్ అనదర్ యూనివర్సల్ మీడియా అనేసి మాకు 4 people గ్యాదర్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెగ్మెంట్ గా చూసుకుంటా ఉంటాం. నా సైడ్ నుండి కొంతమంది సెలబ్రిటీస్ ని, అదర్ మీడియా హౌస్ నుండి కూడా కొంతమంది సెలబ్రిటీస్ ని మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు, అండ్ సీరియల్ ఎక్కువ మంది ఫ్యామిలీ పీపుల్ అటెండ్ అవుతారు కదా దాండియాకి. సో సీరియల్ లో ఉన్న అందరు పీపుల్ మనకి హీరోయిన్స్ అటెండ్ అవుతా ఉంటారు. అండ్ అదే విధంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎవరైతే ఫేమస్ అయ్యి వైరల్ అవుతా ఉంటారో, అప్డేట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అటెండ్ అవుతా ఉంటారు అన్నట్టు. సో దీంట్లో వీళ్ళు వాళ్ళ 200 names అయితే చెప్పలేను, కానీ చాలా మంది వచ్చారు. సో సార్, దసరా అనేది మనకి చాలా ట్రెడిషనల్ రిచువల్. పూజలు చేస్తాము, ట్రెడిషనల్ వేగా వెళ్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ లోని దసరా అంటే మొత్తం డీజే నైట్స్, డాండియా నైట్స్ అనుకుని ఒక డీజే సాంగ్స్ వేసి అటు ఇటు పాటలు వేసుకొని డాన్సులు చేస్తున్నారు. సో అది మన కల్చర్ ని ఎంతో డిగ్రేడ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో యాజ్ ఎ ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్, మీరు ఎలా అంటారు దీనికి? కరెక్టే అండి మీరు చెప్పినట్టు. మేమైతే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉండి ఈవెంట్స్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఎవ్రీ ఇయర్. సో ఎవరు ఎలా చేస్తారు అనేది వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఉండి, మనం రీసెంట్గా మనము ఏది వినాయక నిమజ్జనాల్లో చూస్తే వినాయకుడిని మనము ఆ వినాయక భజన పాటలతో మనం ర్యాలీ చేయాలి. బట్ ఇక్కడ రీసెంట్గా నేను నిన్న మొన్న టీవీలో చూస్తున్నప్పుడు వినాయకుని పాటలు వేయకుండా మన కేసీఆర్ పాటలు, రేవంత్ రెడ్డి పాటలు వేస్తూ దాని ముందు ఎగురుతా ఉన్నారు. సో అది మనము ఆచరించే విధానాన్ని, ఆ ఈవెంట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనే విధానాన్ని బట్టి అది ఉంటుంది. సో కమింగ్ టు మై ఈవెంట్ అంటే సెలబ్రిటీ దాండియా నైట్స్ లో ఎలా జరుగుతుంది అంటే, అండ్ నవరాత్రి ఉత్సవాన్ని చేసినప్పుడు కూడా
సో మేము ఈవెంట్ స్టార్ట్ చేసే ముందే దుర్గామాత పూజ చేస్తాం. అండ్ అక్కడ ఐడల్‌ని పెట్టి అయ్యగారిని ఎవరైతే ఉంటారో పురోహితులు వాళ్ళని పిలిచి ఫస్ట్ హారతి అనేది మేము చేస్తామన్నట్టు. చేసి అందరికీ హారతి అనేది పంపించి వాళ్ళందరూ దాన్నేమంటారు మొక్కుతా ఉంటారన్నట్టు. సో అలా చేసి మేము పక్కా గర్బా నైట్ అనేదే చేస్తామన్నట్టు. అంటే గర్బా మ్యూజిక్ ఏసి ఆ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌లో వస్తారన్నట్టు వాళ్ళు వచ్చే వాళ్ళందరూ. సో ఇది నాట్ ఓన్లీ ఇక్కడ మొత్తం ఇండియా అంతటా జరుగుతా ఉంది అన్నట్టు ఈ గర్బా నైట్ అనేసి. కాకపోతే వాటి పేర్లు మేము దాండియా నైట్స్ అని పెట్టాలి. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి మాకు కావాల్సిన వే అదే కాబట్టి అలా చేస్తాం. బట్ అక్కడ ఏదైనా కానీ ట్రెడిషనల్ గానే ఉంటది. అండ్ దానికి పక్కా చెప్పడానికి ఏంటి అంటే మేము టీమ్ సైజ్ వచ్చేసి మాకు 50 పీపుల్ ఉంటాం. ఈ 50 పీపుల్ మేము ఎప్పుడు కూడా ఈ 9 డేస్ లిక్కర్ కానీ నాన్ వెజ్ కానీ ఇలాంటివి మేము ఏం చేయమన్నట్టు. అండ్ చెప్పులు కూడా వేసుకోము మేము 9 డేస్. సో అట్లా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. కొంతమంది మమ్మల్ని చూసో లేకపోతే ఇంకో వాళ్ళని చూసో వాళ్ళు కాపీ కొట్టాలని చేసి ఇవన్నీ వాళ్ళు తెలియకుండా ఇంకేదో మనీ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ మనం ఏంటి అంటే మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ అండ్ ఆ వేలో మా 50 పీపుల్కి ఒక హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు అనేది మేము క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో మీరు చెప్పినట్టు సెలబ్రిటీ ఈవెంట్స్ లో అన్నారు కదా, సో అందులో ఓన్లీ సెలబ్రిటీస్ వస్తారా లేదా నార్మల్ పీపుల్ ఫ్యామిలీస్ కూడా రాగలుస్తారా? అంటే అది మా ఈవెంట్ పేరు అదండి. సెలబ్రిటీలే వచ్చి ఊరికే చేస్తే మాకే ఉండదు, కంప్లీట్ మేము లాస్ అయిపోతాం ఈవెంట్. సో మా పేరు అది కాబట్టి దాన్ని చూసి చాలా మంది పీపుల్ ఎవరైతే దాండియా గర్బా నైట్ కి రావాలనుకునే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని వస్తూ ఉంటారు. సో దీంట్లో స్పెషల్లీ వచ్చేసి ఏంటి అంటే మేము అదర్ ఈవెంట్స్ కూడా హోలీ న్యూ ఇయర్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాము. అక్కడ ఏమవుతారంటే కంప్లీట్ గా యూత్ పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అవుతా ఉంటారు అన్నట్టు. ఎందుకంటే అక్కడ లిక్కర్ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ వచ్చేసి లిక్కర్ అనేది ఏమి ఉండదు కాబట్టి అండ్ ఇది కంప్లీట్ గా ఒక డివోషనల్ ఈవెంట్ లానే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ మంది ఫ్యామిలీ పీపుల్ గ్యాదర్ అవ్వడానికి ఉంటుంది. అండ్ గ్రూప్ ఆఫ్ పీపులే వస్తారు. అండ్ సింగిల్ గా అయితే 1-2 పీపుల్ అయితే ఎవరు రారు. వచ్చే ప్రతి ఒక్క బుకింగ్ కూడా మన గ్రూప్ ఆఫ్ పీపులే మనకి అటెండ్ అవుతా ఉంటారు. అండ్ అదే విధంగా ఈ మధ్యలో మేము చేసేది వచ్చేసి గచ్చిబౌలి ఏరియాలో చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎక్కువ కార్పొరేట్ పీపుల్ వాళ్ళ ఆఫీస్ లో కంపెనీసే వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటాయి. పర్సనల్ గా వీళ్ళు వచ్చే టికెట్స్ పర్చేస్ చేసుకోకుండా కంపెనీలు మాకు డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి 100 టికెట్స్ 1000 టికెట్స్ వాళ్ళు ఆ డేకి కంప్లీట్ గా బ్లాక్ చేసుకొని సపరేట్ విఐపి సెగ్మెంట్ లో వాళ్ళకి పంపించేస్తాము అన్నది. సో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఒకవేళ టీమ్ గా వస్తే టీమ్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. మనకైతే అక్కడ ఏంటి అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ సెక్యూరిటీ ఉండాలని మనం ప్రైవేట్ బౌన్సర్స్ ప్రైవేట్ ఏమంటారు సెక్యూరిటీ పీపుల్ ని మనం అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఎందుకంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బౌన్సర్స్ ని పెట్టి క్యూ లైన్ లో పంపించడము, ఫ్యామిలీని ఒక రకంగా వాళ్ళకి వే క్రియేట్ చేయడము అండ్ ఓన్లీ ఫర్ గర్ల్స్ కి సపరేట్ లైన్ క్రియేట్ చేయడము అట్లా ఉంటుంది అన్నట్టు. అది మేము ప్రొఫెషనల్ వేలో ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అనేది రావు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గర్బా మ్యూజిక్ ని చూసి వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని వస్తారు ఇంటి దగ్గర. సో కొన్ని సాంగ్స్ ఫేమస్ సాంగ్స్ ఉంటాయి, దానికి తగ్గట్టే మా డీజేస్ అనేది అరేంజ్ చేస్తాము. మేము అదర్ సాంగ్స్ ప్లే చేయకుండా ఉంటుంది. బట్ ఆఫ్టర్ లాస్ట్ కు మాత్రము యూత్ ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని సాంగ్స్ ఏమంటారు మూవీలో ఉండే డీజే సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాం. అంటే అవి కూడా గర్బా రిలేటెడ్. సో మీ ఈవెంట్ గురించి వింటుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో మీ ఈవెంట్ కి అటెండ్ అవ్వాలంటే లైక్ బుకింగ్ ఎలా చేసుకోవాలంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్? ఎగ్జాక్ట్లీ అండి. అంటే మీరు బుక్ మై షోలోకి వెళ్ళైనా పేటిఎం ఇన్సైడర్ లోకి వెళ్ళి సెలబ్రిటీ దాండియా నైట్స్ అంటే టైప్ చేస్తే మీకు ఫస్ట్ లోనే ఫ్లాష్ అవుతా ఉంటుంది. సో అక్కడ మీరు బుక్ చేసుకుంటా ఉంటే ఈజీగా ఒక ప్యాకేజెస్ అనేటివి ఉంటుంది. ఒకవేళ మీకు కార్పొరేట్ ప్యాకేజెస్ కావాలి అంటే మమ్మల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. మా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వచ్చినా లేకపోతే మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కానీ మీరు కార్పొరేట్ బుకింగ్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ ఛానల్ని దాత్రి టీవీ నుండి యూస్ ఎవరైనా వస్తే మాత్రం ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి 30% మనం డిస్కౌంట్ అయితే ఇవ్వచ్చు. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అండ్ మనకి బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐ హోప్ మీ ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మా ధాత్రి వ్యూయర్స్ మీరు కూడా చూసారు కదా, విన్నారు కదా. మీరు కనుక ఈ వీడియో పట్టుకొని మా సార్ దగ్గరికి వెళ్తే మీకు 30% ఆఫ్ వస్తుంది. సో అలానే ఇంకా టికెట్స్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్కి వెళ్ళి కమెంట్ చేయండి. వి విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధాత్రి బిజినెస్.